చాలామంది ఏంటంటే ఒక మాట అంటే నేను మాత్రం తగ్గేది లేదు, ఇంకో మాట అనాలి. ప్రతి ఇంట్లో జరిగే సంభాషణ ఇది. ప్రేరు గొడవే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు అసలు దేవుని కుమారుడు ఎలా అవుతావు, దేవుని కుమార్తె ఎలా అవుతావు? సమాధానం నువ్వు కోరుకోవాలి. సమాధాన పరచబోరు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు. అత్తకి, కోడలికి, తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య సమాధానాలు లేని జీవితాలు మన క్రైస్తవుల్లో లేవా? ఎవరి వలనైతే అభ్యంతరాలు గృహాల్లో వస్తున్నాయో వారికి శ్రమ, అభ్యంతరాల వలన లోకానికి శ్రమ, అభ్యంతరాలు ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. పీస్ఫుల్గా ఉండవలసిన కుటుంబాన్ని అల్లకొల్లోలంగా చేసేస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు. సమాధానంగా ఉండవలసినటువంటి కుటుంబాన్ని అల్లకొల్లాలంగా చేసేస్తూ ఉంటారు కొంతమంది పురుషులు. ఎందుకంటే వారు ఈగో సాటిస్ఫై అవ్వకపోవడం వలన. కానీ పైకి భక్తి గలవారిగా ఉంటారు, ప్రార్థనా పరులుగా ఉంటారు, మందిరానికి వెళ్తారు, కానీ లోపలంతా యేసుప్రభు అలాంటి వారిని ఒక దాంతో పోల్చాడు, సున్నము కొట్టిన సమాధులు. చెప్పండి.